జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాన్ మహా. அல்லினால் தாமரைமேல் ஆரணங்கின் இந்துணைவி மல்லிநாடாண்டமட மயில் மெல்லியலால் ஆயர் குலவேந்தனாகத்தாள் தென் పుదువై వేయర్ పయంద విలక్కు. ఆళ్వారాదులలో పెరియాళ్వార్ తిరుకుమార్తెగా అవతరించిన వారు, అయోనిజగా అవతరించిన వారు, శ్రీవైకుంఠాన్ని భోగాన్ని విడిచిపెట్టిన వారు, శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన వారు, 2 దివ్య ప్రబంధాలని అనుగ్రహించిన వారు మన గోదమ్మ. ఆండాళ్, సైషాదేవి, సూడికొడుత్త నాచియార్, విష్ణు చిత్తప్రియ, ఇలా అనేక తిరునామాలు మన గోదమ్మకి. శ్రీదేవి, భూమాదేవి, నీలాదేవి ప్రధానమైన పట్టమహిషులు పెరుమాళ్ళకి. శ్రీదేవి అవతారం సీతమ్మగా అవతరించారు. ద్వాపర యుగంలో రుక్మిణి పిరాట్టిగా అవతరించారు. అలాగే భూమాదేవి అవతారం గోదమ్మగా, ఆండాళ్ తాయార్లుగా అవతరించారు. సీతమ్మ ఎలా అయితే అయోనిజగా అవతరించారో మన గోదమ్మ కూడా అయోనిజగా అవతరించారు. సీతమ్మ రామచంద్రుడి మెళ్ళలో మాల వేసి రామచంద్రుణ్ణి వరించింది. అలాగే మన గోదమ్మ రామచంద్రుడి ఆరాధ్య దైవమైన రంగనాథుణ్ణి వరించింది. సీతమ్మ స్వప్నము రాలేదే అని బాధపడ్డారు అశోకవనంలో సింసుప వృక్షం దగ్గర వేంచేసి ఉండే సీతమ్మ. స్వప్నేపి మమయద్యహం వీరం, ఇద్దరు కలిశారో లేదో అని సందేహము మన సీతమ్మకి. మారీచుడు రావడము లేడి రూపంలో, ఆ లేడిని చూసి సీతమ్మ రామచంద్రుణ్ణి ఆ లేడి కావాలి అని కోరడము, లేడి వెనకాల రామచంద్రుడు వెళ్ళడము, లేడి మీద బాణప్రయోగం చేయడం మన రామచంద్రుడు. హా సీత, హా లక్ష్మణ అని ప్రాణత్యాగం చేశాడు మారీచుడు. ఆ మాటలు విన్న సీతమ్మ భయపడింది, రామచంద్రుడికి ఏ ఆపద వచ్చిందో అని. రామచంద్రుడి యొక్క వీర పరాక్రమాలు తెలుసు సీతమ్మకి, కానీ ఆ ప్రేమతో భయం వేసింది సీతమ్మకి, రామచంద్రుడికి ఏం ఆపదొచ్చిందో అని. లక్ష్మణ శీఘ్రంగా రామచంద్రుడి దగ్గరకు వెళ్ళు అని చెప్పగా, అమ్మా ఇది రాక్షస మాయ తల్లి అని చెప్పినా కూడా రామచంద్రుడి మీద ఉండే ప్రేమతో లక్ష్మణస్వామి మాటలు వినిపించుకోలేదు మన సీతమ్మ. లక్ష్మణస్వామి విషయంలో కొంచెం అపచారపడింది సీతమ్మ. వెంటనే సీతమ్మ ఆజ్ఞతో లక్ష్మణస్వామి రామచంద్రుడి దగ్గరకు వెళ్ళాడు. వెంటనే రావణాసురుడు సన్యాసి రూపంలో రావడము, సీతమ్మ రావణాసుడితో లంకకు వెళ్ళడము జరిగింది. సింసుప వృక్షం క్రింద రావణ చెరలో లంకలో వేంచేసి ఉన్నారు మన సీతమ్మ. సీతమ్మకి స్వప్నం కూడా రావట్లేదు. ఆ స్వప్నంలో రామలక్ష్మణులు కలిసి ఉన్నారు అని కనిపిస్తే చాలు సీతమ్మకి. స్వప్నం ఎందుకు రావట్లేదు సీతమ్మకి? 10 మాసాలు అసలు నిద్రే లేదు. నిద్ర ఉంటేనే కదా స్వప్నం వచ్చేది, నిద్రయే లేదు సీతమ్మకి. విభీషణ ఆళ్వాన్ చెల్లెలు త్రిజట, ఆమెకు స్వప్నం వచ్చింది. రావణాసురుడు మరణించినట్లు, రాఘవుడు విజయరాఘవుడు అయినట్లు, సీతారాములు పట్టు పీతాంబరాలను ధరించి అనేక ఆభరణాలను ధరించి రథం మీద వేంచేస్తున్నట్లుగా కల వచ్చింది త్రిజట. ఆ కల త్రిజట సీతమ్మకు చెప్పగా సీతమ్మ విని ఆనందపడింది. కానీ మన గోదమ్మ అలా కాదు. పరమాత్మను విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండలేదు. ఎవరో చెప్పిన కల విని ఆనందపడేది కాదు మన గోదమ్మ. నేరుగా స్వప్నం కనాలి, ఆ స్వప్నంలో పెరుమాళ్లే వేంచేయాలి, పెరుమాళ్లతో కళ్యాణం జరగాలి అని ఆశ, కోరిక మన గోదమ్మకి. సీతమ్మ పశ్యేయం యది జీవేయం స్వప్నోపి మమ, నా స్థితి రామచంద్రుడికి తెలుసు, అయినా సరే రామచంద్రుడు నా దగ్గరకు రాలేదు, అలాగే స్వప్నము నా దగ్గరకు రాలేదు. రామచంద్రుడు పరాత్పరుడు,
రామచంద్రుడు చెప్పినట్లుగానే కల కూడా నాకు రాలేదే, ఇద్దరు రామచంద్రుడు రాలేదు, స్వప్నము నా దగ్గరకు రాలేదు అని బాధపడింది మన సీతమ్మ. ఇప్పటి వరకు మన గోదమ్మ మన్మధుణ్ణి ప్రార్థించింది, అలాగే గోపికగా అనుకరించారు. అలాగే కూడిక చక్రం, ఒక అచేతనమైన కూడిక చక్రాన్ని కూడా ప్రార్థించారు. కోకిలను కూయమని ప్రార్థించారు. అయినా స్వామి రాలేదు గోదమ్మ దగ్గరికి. నేరుగా నేను గోదమ్మ దగ్గరకు వెళ్ళకూడదు, వెళితే తర్వాత పాసురాలు ఉండవు, మనందరికీ పాసురాలను గోదా చేత అనుగ్రహింప చేయటానికిగా పరమాత్మ సేవ సాయించలేదు. ఇంకా ఆండాల్ తాయార్లకు ఇంకా బాధ ఎక్కువైపోతే ఏమైపోతుందో అని స్వప్నంలోనే సేవ సాయిద్దాము అని ఆ స్వప్నంలోనే కళ్యాణం చేసుకుంటున్నట్లుగా కన్నపిరాన్ స్వప్నంలో సేవ సాయించాడు. ఏషు సుప్తేషు జాగర్తి తిరుప్పావై వ్యాఖ్యానంలో కూడా వస్తుంది. మనకు కలలు వస్తూ ఉంటాయి, పుణ్యపాపాలకి తగ్గట్లుగా కలలు వస్తూ ఉంటాయట. ఉదాహరణ, బాగా ఎక్కువ పాపం చేశాం, భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నాం, కలలోనే పెద్ద పులి పాము తరుముకుంటూ వస్తున్నట్లుగా కల వస్తుంది, కాటు వేస్తున్నట్లుగా, మనల్ని చంపుతున్నట్లుగా వస్తుంది. అదే కొంచెం పుణ్యం చేశాం, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నట్లుగా, నది స్నానాలు చేస్తున్నట్లుగా కల వస్తుంది. ఇది నిజంగా శాస్త్రంలో అయితే లేదు, ఊరికే మన పెద్దలు అనుగ్రహించారు. వరదాచార్య స్వామి ఇలా అనుగ్రహించేవారట, పుణ్యానికి తగ్గట్టుగా కళ, పాపానికి తగ్గట్లుగా కళ అని. మన గోదమ్మకు పెరుమాళ విషయంలో పెరుమాళ విశేష కటాక్షము చేత అద్భుతమైన స్వప్నం వచ్చింది, పెరుమాళ్ళు కళ్యాణం చేసుకుంటున్నట్లుగా. మొత్తం కళ్యాణ ఘట్టాలన్నీ కూడా కలలోనే చూపించాడు మన కృష్ణయ్య. కృష్ణయ్య కళ్యాణ మండపం నుంచి ఈ పాసురాల ఆరంభం, పాణిగ్రహణం వరకు, ఇద్దరు నీరాడటం వరకు అంత స్వప్నంలోనే అనుభవింపచేశాడు మన ఆండాల్ తాయార్లకి. ఈ కలంతా కూడా మన గోదమ్మ ఎవరికి అనుగ్రహిస్తున్నారు? ప్రతి పాసురంలోనూ కనాకండేన్ తోషీనాన్, కనాకండేన్ తోషీనాన్, ఇలా కలగన్నానే చెలి ఓ చిలకెత్త అని చిలకత్తకు చెప్తున్నట్లుగా మన గోదాదేవి అనుగ్రహించారు. నిజంగా అక్కడ చిలకత్త ఉన్నదా గోదాదేవి దగ్గర? లేదు, అంతా కూడా మానస అనుభవం. ఉదాహరణ, మనం నీరాడుతూ ఉన్నాం, నీరాడుతూ ఉంటే గంగా, యమున, కావేరి, తామరపర్ణి మొదలైన తీర్థాలన్నీ కూడా మనం నీరాడుతున్న జలంలో ఉన్నట్లుగా భావించి నీరాడాలట. నిజంగా ఉన్నాయా? లేదు, మానస అనుభవం. అలాగే మన గోదాదేవి కూడా, ఆండాల్ తాయార్లు కూడా చిలకత్తెతో తన స్వప్న వృత్తాంతాన్ని చెప్తున్నట్లుగా మానసానుభవంగా అనుగ్రహించారు ఈ 10 పాసురాలని మన సూడి కొడుత నాచ్యార్. మొదటి పాసురం, వారణమాయిరం సూజవలం செய்து நாரண நம்பி நடக்கின்றான் என்னெதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட కనా కండేన్ తోషీనాన్. తోషీనాన్ ఓ చెలి, నాన్ నేను, కనా కండేన్ ఒక కల కన్నాను, అందమైన గొప్ప కలగన్నాను, స్వప్నం కన్నాను అంటోంది మన గోదాదేవి. ఆ స్వప్నంలో ఎవరు వేయించేశారు మన గోదాదేవికి? రామచంద్రుడా? కాదు, రామచంద్రుడు అంటే ఏకపత్ని వ్రతుడు, సీతమ్మను మాత్రమే కళ్యాణం చేసుకున్నాడు మన రామచంద్రుడు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారం అయితే హిరణ్యకశిపుని సంహరించడం, ప్రహ్లాదుని రక్షించడం అయిపోయింది నరసింహావతారం. వామనావతారం అయితే బ్రహ్మచారి నారాయణుడే వేంచేశాడు బలిచక్రవర్తి దగ్గరికి. వక్షస్థలంలో తాయార్లు వేంచేసున్నా మాంతోల్ జింక చర్మాన్ని కప్పేశాడు, తాయార్లు కనిపించకుండా వామనమూర్తి బ్రహ్మచారిగా ఉండడం కోసమని. ఇంతింతై వరుడింతై మరియు తానింతై నభో వీధి పైనంతై అని లోకాలన్నీ కొలిచాడు. అవతారం అయిపోయింది. మత్స్య అవతారం చేపగా అవతరించాడు, కూర్మ అవతారం తాబేలుగా అవతరించాడు, వరాహ అవతారం
భూమాదేవిని రక్షించాడు. ఎక్కువసేపు అవతారాలు కాదు ఇవన్నీ కూడా. రామావతారం 11,000 సంవత్సరాలు వేంచేసి ఉన్నాడు. రామచంద్రుడు అంటే ఏకపత్ని వ్రతుడే. కానీ మన కృష్ణయ్య అలా కాదు, 100 సంవత్సరాలకు పైగా వేంచేసి ఉన్నాడు మన కృష్ణయ్య. ఆ కన్నన్ కళ్యాణం చేసుకున్నట్లుగా కలగన్నది మన గోదాదేవి. ఎలా వేంచేశాడు మన గోదమ్మ దగ్గరికి? వారణమాయిరం. ఆయిరం అంటే 1000, వారణం అంటే ఏనుగులు. 1000 ఏనుగుల మీద 1000 మంది స్నేహితులతో వేంచేశాట మన కృష్ణయ్య గోదాదేవి దగ్గరికి. కన్నన్ బ్రాహ్మణుడా వైశ్యుడా? మన పెరియాళ్వార్లేమో బ్రాహ్మణ వర్ణంలో అవతరించినవారు. మరి కృష్ణయ్య ఎవరు అంటే శాస్త్రము అగోత్రన్ అవర్ణం అచక్షుశ్రవణం. పరమాత్మకి గోత్రం లేదు, వేద శాఖలు లేవు, కంటికి కనిపించడు. అలాంటివాడు. అలాంటి స్వామి ఇప్పుడు గోదమ్మని కళ్యాణం చేసుకోవడానిక వేంచేశాడు. 1000 ఏనుగుల మీద 1000 మంది స్నేహితులతో కన్నన్ వేంచేస్తున్నాడు. గోదాకృష్ణుల కళ్యాణం జరగబోతోంది అని శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానమంతా కూడా తోరణాలన్నీ కట్టి పూర్ణకుంభంతో స్వాగతం పలకటానికి అందరూ సిద్ధంగా వేంచేసి ఉన్నారు. కళ్యాణ ఘట్టం నుంచి పాసురాలు ప్రారంభించవచ్చును కదా మన గోదాదేవి. కన్నన్ రావటము నుంచి ప్రారంభం నుంచే పాసురాలను అనుగ్రహించారే. అంటే కన్నన్ వైభవం కాబట్టి ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు మొత్తం కావాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదంతా గోదాదేవే కలగన్నదిలే కళ్యాణం జరుగుతున్నట్లు అనుకోకూడదు. ప్రతి జీవాత్మకి పరమాత్మకి కళ్యాణం, మన కళ్యాణం జరుగుతున్నట్లుగా భావించాలి. ఆ మండపంలో మనం ఉన్నట్లుగా భావించాలి, శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నట్లుగా భావించాలి. మన ఎదురుగుండానే చాలా అందంగా దయతో మన సుడి కొడుత నాచ్యార్. అలాగే మన నల్లనివాడు మన కృష్ణయ్య, కస్తూరి తిలకం అని కస్తూరి తిలకాన్ని ధరించినవాడు, పట్టు పీతాంబరాన్ని ధరించినవాడు, గోదమ్మని కళ్యాణం చేసుకోవడానికిగా అనేక ఆభరణాలను ధరించినవాడు. ముందుగా మన కృష్ణయ్య అంటే స్నానం చేసి వచ్చాడు మన గోదాదేవికి కళ్యాణం చేసుకోవడానికి. ఇలా మన ఎదురుగుండా కృష్ణయ్య ఉన్నట్లుగా భావించాలి, కన్నన్ పక్కనే గోదమ్మ ఉన్నట్లుగా భావించాలి, 1000 ఏనుగుల మీద కన్నన్ వేంచేస్తున్నట్లుగా భావించాలి, అక్కడే పెరియాళ్వార్లు వేంచేసి ఉన్నట్లుగా భావించాలి. ఆ కళ్యాణం దగ్గర మనం ఉన్నట్లుగా భావిస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి ఈ పాసురాలు. ఈ కళ్యాణం సేవించటానికి ఎవరు వేంచేశారు? 33 కార్తిగయ్యాను కరిముఖత్తాను అలా 33 కోట్ల మంది దేవతలు వేంచేశారట గోదా రంగమన్నార్ల గోదాకృష్ణుల కళ్యాణం సేవించడానికి. మరి పెరియాళ్వార్లు కట్నంగా కన్ననికి ఏమైనా ఇచ్చారా అంటే ఉభయ విభూతే నాయకుడు మన స్వామి, అలాంటి వాడికి ఏమి కట్నంగా ఇవ్వాలి కానుకగా? తిరుప్పల్లాండు పెరియాళ్వార్ తిరుమజి, ఈ 2 దివ్య ప్రబంధాలని పెరియాళ్వార్లు పెరుమాళకి అల్లుడికి సమర్పించారు. ఇంకా స్త్రీ రత్నాన్నే ఇచ్చారు పెరియాళ్వార్లు, తాయార్లనే గోదమ్మనే పెరుమాళకి. ఇంకేమివ్వాలి? ఒరుమగల్ తన్ ఉడయ్యన్ ఉలగం నిరైంద పుగజాల్ తిరుమగల్ పోల వళర్తేన్ సెంగన్మాల్ తాన్ కొండు పోనార్ అని అద్భుతంగా పెరియాళ్వార్ తిరుమజలో అనుగ్రహించారు. ఎంత అల్లారు ముద్దుగా గారాబంగా పెరుమాళ వైభవాలను చెప్పి పెంచిన ఆ శ్రీరత్నాన్ని మన పెరియాళ్వార్ గోదమ్మనే పెరుమాళకి సమర్పించారు. ఇంకేమి ఇవ్వాలి కనుక ఆ కృష్ణయ్యకి కట్నము. మరి కృష్ణయ్య ఏనుగులకి కృష్ణయ్యకి అసలు సంబంధం ఏమిటి? కన్నన్ అనగానే గోవులే కదా గుర్తుకు రావాలి, దూడలే కదా గుర్తుకు రావాలి. మన గోదాదేవి తిరుప్పావైలోనే అనుగ్రహించారు. కత్తు కరవై కణంగల్ పలకరందు అని. ఏత్తక్కలంగల్ ఎదిర్పొంగి మీదడిప్ప మాత్తాదే పాల్సొర్యం వళ్ళల్ పెరుం పసుక్కళ్ అని. కన్ననికి సంపద ఏమిటి? గోవులు దూడలు, ఇవే కదా. ఒక చిన్న వైభవం. కన్నన్కి గోవుల్ని కాచేటప్పుడు వెళ్ళేటప్పుడు పాదరక్షలు వద్దు అన్నట్ట. ఎందుకు పాదరక్షలు వద్దు అన్నాడు మన కృష్ణయ్య గోవుల్ని కాయటానికి వెళ్ళేటప్పుడు? అందులో సుకుమారుడు కదా,
పాదరక్షలు ఎందుకు వద్దు అన్నాడు? యమున, బృందావనం, గోకులం అదంతా కూడా కామవనం, ఇవన్నీ కూడా అడవులు, రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉంటాయి. అందులో ఎండ ఇంకా మలమల మాడిపోతూ ఉంటుంది ఆ భూమిదేవి. మరి పాదరక్షలు ఎందుకు వద్దన్నాడు? యశోదమ్మతో నందగోపుడితో అన్నాడట కృష్ణయ్య, నాన్నగారు నేను పాదరక్షలు ఎప్పుడు వేసుకుంటాను అంటే ఇన్ని గోవులకి దూడలకి మీరు పాదరక్షలు చేయించి తొడిగితే అవి పాదరక్షల్లో నడిస్తే అప్పుడు నేను పాదరక్షలు వేసుకుంటాను అన్నట్ట కృష్ణయ్య. అది సాధ్యమా? నందగోపుడికి అన్ని కోట్ల గోవులకి దూడలకి పాదరక్షలు చేయించడం ఎలా? అందుకని వద్దు అన్నట్ట. ఇవి విన్నాయట ఈ మాటలన్నీ కూడా గోవులు దూడలు. ఆ రాళ్ళు రప్పల మీద వెళ్ళేటప్పుడు ఇన్ని కోట్ల గోవులు దూడలు కూడా కృష్ణయ్య పాదాలు ఈ రాళ్ల మీద పడితే కృష్ణ సుకుమారమైన పాదాలు కందిపోతాయి అని బాగా నడిచేటప్పుడే గట్టిగా నడుస్తున్నాయట. ఆ రాళ్ళంతా కూడా మెత్తటి మన్ను అయ్యేలాగా నడుస్తున్నాయట. ఎక్కడో చివర్లో ఉంటాడు మన కృష్ణయ్య గోవులు దూడలు వెనకాల. ఇన్ని కోట్ల గోవులు దూడలు గట్టిగా నడిచి వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళు రప్పలంతా కూడా మెత్తగా అయిపోయేవట. చివరిగా కృష్ణుడు ఆ రాళ్ళు రప్పలు కూడా మెత్తటి మన్నులా ఉండడం వల్ల కన్నన్ పాదాలు చక్కగా భోగ్యంగా ఉండేవట, కందకుండా. ఇంత అద్భుతమైన కైంకర్యం చేస్తాయి గోవులు దూడలు మన కృష్ణయ్యకి. ఇట్టమాన పశుక్కల్ అని అనుగ్రహించారు, ఇష్టమైన గోవులు మన కృష్ణయ్యకి. అలాంటిది గోదమ్మను కళ్యాణం చేసుకోవడానికి కృష్ణయ్యకు సంపద గోవులు దూడలే కదా, 1000 గోవుల మీద రావచ్చును కదా. మరి గోవులు కాకుండా ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి మన కృష్ణయ్యకి? అంటే గోవులు మాత్రమే సంపద కాదు మన కృష్ణయ్యకి, ఏనుగులు కూడా సంపదే. ఎలా అంటే కన్న తండ్రి పెంచిన తండ్రి, కన్న తండ్రికి ఒకడే కొడుకు, పెంచిన తండ్రికి ఒకడే కొడుకు. వాళ్ళిద్దరి సంపద ఎవరికి లభిస్తుంది? కొడుకుకే లభిస్తుంది. అటు వసుదేవుడి సంపద ఏనుగులు, నందగోపుడి సంపద గోవులు, ఈ 2 కృష్ణయ్యకి సంపద. మరి పశువుల మీద గోవుల మీద కళ్యాణం చేసుకోవడానికి ఎక్కువ వస్తే బాగోదు కదా. అందుకని మన గోదమ్మ వైభవానికి తగ్గట్టుగా 1000 ఏనుగులు 1000 మంది స్నేహితులతో అద్భుతంగా ఆ 1000 ఏనుగులలో ఒక అద్భుతమైన ఏనుగు మీద, ఒక ఏనుగు మీద గున్న ఏనుగు ఎక్కిందా అన్నంత అందంగా మన కృష్ణయ్య పట్టు పీతాంబరాలతో అనేక ఆభరణాలను ధరించి అందమైన కేశాలతో గోదమ్మని కళ్యాణం చేసుకోవడానికి వస్తున్నాడు. కృష్ణయ్యకి ఏనుగు మీద వేంచేస్తున్నాడు అంటే సరే, మిగతా వారందరూ ఏ గుర్రాల మీదో నడిచో రావచ్చును కదా. 1000 మంది స్నేహితులకి 1000 ఏనుగులు ఇవ్వాలా కృష్ణయ్య? ఈయన పెళ్లి కొడుకు కాబట్టి ఏనుగు మీద వేంచేస్తున్నాడు. మరి గోపకులకి ఎందుకు, మిగతా స్నేహితులందరికీ ఏనుగులను ఎందుకు ఇచ్చాడు అంటే అద్భుతమైన వైభవాన్ని అనుగ్రహించారు మన పూర్వాచారులు. సామ్యాపత్తి మోక్షం. ఆచార్య అనుగ్రహంతో ఉయ్యవంద ఒరే తిరువడి ఉడయవర్ తిరువడి, ఎంబెరుమానార్ తిరువడి సంబంధం ఎవరెవరికైతే ఉందో, ఎంబెరుమానార్ల ఆచార్ల కటాక్షంతో ఈ శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత తదా విద్వాన్ పుణ్యపాపే విదూయ నిరంజన పరమసామ్యము పైతి అని పరమాత్మకు 8 గుణాలు. అపహత పాప్మ విజరః విమృత్యుః విశోకః విజిగిత్సః విపాసః అపిపాసః సత్యకామః సత్యసంకల్పః. పరమాత్మకు ఎలా అయితే ఈ 8 గుణాలో, అలాగే ఆచార్య అనుగ్రహంతో ఆచార్య తిరువడి సంబంధం చేత ఈ లోకాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్లే ముక్త పురుషుడికి కూడా ఈ 8 గుణాలను ఇస్తాడు పరమాత్మ. జ్ఞానము, ఆనందము, ఈ 8 గుణాలు. పరమాత్మ వంటి సామ్యాపత్తి మోక్షాన్ని ఇస్తాడు పరమాత్మ. అలాగే వైకుంఠానికి వెళ్ళినాకనే కాదు, ఆ వైకుంఠనాథుడే ఇక్కడ గోకులంలో మన కన్నన్గా వేంచేసి ఉన్నాడు. వైకుంఠనాథుడే ఇచ్చాడు, పరత్వం కలిగిన వాడే ఇచ్చాడు అంటే ఈ 8 గుణాలు, జ్ఞానం, ఆనందం ముక్త పురుషుడికి ఆ పరాత్పరుడు, ఆ వైకుంఠనాథుడు సులభుడిగా సౌలభ్య గుణంతో కన్నన్గా అవతరించాడు. మరి కన్నన్ 1000 మంది స్నేహితులకి 1000 ఏనుగులు ఇవ్వకుండా ఉంటాడా? నేను ఏనుగు మీద వెళుతున్నాను అంటే నా స్నేహితులు కూడా ఏనుగుల మీదే వేంచేయాలి, రావాలి అని పరమాత్మతో సమంగా, అంటే కన్నన్తో సమంగా వాళ్ళందరికీ కూడా ఏనుగులను ఇచ్చాడు మన కృష్ణయ్య. అంటే స్వామిని ఆశ్రయిస్తే
మనకు సామ్యాపత్తి మోక్షం లభిస్తుంది, సామ్యాపత్తి లభిస్తుంది అని గోదమ్మ అద్భుతంగా మొదటి పాసురంలో అనుగ్రహించారు. అస్మాత్ శరీరాత్ సముద్ధాయ పరం జ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ నచ పునరావర్తతే నచ పునరావర్తతే ఉపనిషత్. అలాగే ఆండాళ్ అనుభవం అంత అద్భుతం అన్నమాట. ఏకం దుఃఖం సుఖం చ నవౌ. కണ്ണన్ ఎవరిని పట్టుకున్నా కూడా, ఎవరి చేతిని పట్టుకున్నా కూడా ఏకం దుఃఖం సుఖం చ నవౌ, నీ దుఃఖము నాది నా సుఖము నీది అంటాట. ఇది ఉదాహరణ శ్రీమద్ రామాయణం కిష్కింధకాండలో రామచంద్రుడు సుగ్రీవ మహారాజర్ సఖ్యం సమయంలో, సుగ్రీవా ఇక నుంచి నీ దుఃఖము నాది నా సుఖము నీది అన్నట్ట రామచంద్రుడు. పరమాత్మ కాబట్టి అలా అనగలిగాడు. అదే మనమైతే నా దుఃఖం నీది నీ సుఖం నాది అంటాం. కానీ స్వామి నీ దుఃఖము నాది నా సుఖము నీది. పరమాత్మకి దుఃఖాలు కష్టాలంటే ఏమీ లేవు, ఆశ్రితుల విషయంలోనే. అలా కണ്ണన్ని కూడా ఎవరు ఆశ్రయించినా, పరమాత్మను ఎవరు ఆశ్రయించినా తన వలె అనుగ్రహిస్తాడట. అందుకని మన గోదమ్మ దగ్గరకు కళ్యాణానికి వేంచేసేటప్పుడు కృష్ణయ్య 1000 ఏనుగుల మీద, వారణ మాయిరం 1000 ఏనుగుల మీద వేంచేశాడు. 500 మందితో రావచ్చు కదా, 10,000 ఏనుగులతో రావచ్చును కదా. అలా కాకుండా 1000 ఏనుగులతోనే ఎందుకు వేంచేశాడో మన కృష్ణయ్య? తన్నేరాయిరం పిల్లై గలోడు అని అనుగ్రహించారు. తన్నేర్ ఆయిరం పిల్లై గలోడు. 1000 మంది స్నేహితులట మన కృష్ణయ్యకు. తన్నొప్పారిల్లప్పన్ ఒప్పిలి అప్పన్. పరమాత్మకు సమానమైన వారు లేనే లేదు. నతసమహ అభ్యధిక, సమమైన వారు లేరు. కానీ కണ്ണంతో సమంగా గోపకులందరినీ కూడా గోదా కళ్యాణానికి తీసుకువచ్చాట కృష్ణయ్య. ఉదాహరణ మధుర అంటే ఏనుగు, సంపద, వసుదేవ పుత్రన్గా మన కృష్ణయ్య. అక్కడంతా వేరుగా ఉంటాడు మధురలో. ఆయప్పాడి గోకులంలో అంతా వేరుగా ఉంటాడు. మధురలో రాజకుమారుడిగా ఉంటాడు. వస్త్రధారణ కానివ్వండి, ఆభరణ ధారణ కానివ్వండి, మాటలు కానివ్వండి, చేష్టలు కానివ్వండి, మధుర పట్టణానికి తగ్గట్టుగా ఉంటాడు మన కృష్ణయ్య. రాగానే చాణుర ముష్టికుల్ని సంహరించటము, కోలయ పీడనంని సంహరించటము, కంసాన్ని సంహరించటము మొదలైనవన్నీ చేశాడు. కుబ్జను అనుగ్రహించాడు. అక్కడ ఎలా మాట్లాడాలో, ఆ నగర స్త్రీలతో ఎలా మాట్లాడాలో బాగా తెలిసినవాడు మన కృష్ణయ్య. అక్కడ వేరుగా ఉంటాడు మధురలో. మరి ఆయప్పాడి గోవులు, దూడలు, పేడ, పిడకలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కుంభన్, యశోద, నందుడు, ఇక్కడంతా వేరే. పల్లెటూరు వాతావరణం ఆయప్పాడి, పట్టణ వాతావరణం మధుర. ఆ మధుర వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ ఉంటాడు. పల్లెటూరు ఆయప్పాడికి తగ్గట్టుగా ఇక్కడ వేంచేసి ఉంటాడు మన కృష్ణయ్య. అలాంటి కృష్ణయ్య 1000 ఏనుగుల మీద 1000 మంది స్నేహితులతో మన గోదమ్మని తిరుకల్యాణం చేసుకోవడానికి వేంచేశాడు. వచ్చినవాడెవరు? సామాన్యుడా? నారణ నంబి, నారాయణుడు వేంచేశాడు. ఇప్పటి వరకు ఆ నారాయణుడు వైకుంఠంలో అనేక కళ్యాణ గుణాలు కలిగినవాడు. నంబి అంటే గుణపూర్ణన్, అనేక కళ్యాణ గుణాలు కలిగినవాడు. ఆ నారాయణ నంబి నడకిన్నా నెన్నెదిర్, నడుస్తూ వేంచేశాడు. ఎక్కడికి వేంచేశాడు? బయలుదేరాడు. ఉదాహరణ, ఎవరైనా పెద్దలు వేంచేసేటప్పుడు ఇప్పుడంతా మొబైల్స్లోనే, వారు అక్కడ కారు ఎక్కారా, ఎక్కారు, ఇప్పుడే బయలుదేరారు అంటారు. మళ్ళీ ఫోన్ చేస్తాం, వారు ఎక్కడి వరకు వచ్చారు, పలానా స్థలం వరకు వేంచేశారు అని తెలుస్తుంది. ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఇదిగో వీధికి వచ్చేస్తున్నారు, మీరుండే వీధికి వేంచేశారు. ఇదిగో సందుకి వేంచేశారు. ఇదిగో మీ తిరుమల దగ్గరకు వేంచేస్తున్నారు. లేకపోతే కాలక్షేపం చెప్పే స్థలానికి దగ్గరలో వేంచేసి ఉన్నారు. ఇదిగో ద్వారాల దగ్గరే ఉన్నాం, వచ్చేస్తున్నాం లోపలికి, ఇంకొక నిమిషం అయితే అని ఎలా అయితే చెప్తూ ఉంటారో అలాగే. ఉదాహరణ, కృష్ణయ్య ఇంద్రప్రస్థానానికి వెళ్ళాలి పాండవ దూతగా. ముందు ఎక్కడ వేంచేసి ఉన్నాడు? కుశస్థలంలో వేంచేసి ఉండి, ఇదిగో ఇప్పుడు కుశస్థలంలో వేంచేసి ఉన్నాడు, రేపు తెల్లవారుజామున ఇంద్రప్రస్థానానికి వేంచేసేస్తాడు అన్నట్లుగా
మన గోదమ్మ దగ్గరకు ఇంకా లోపలికి రాలా కళ్యాణ మండపానికి. ఇదిగో బయలుదేరాడు ఏనుగుల మీద, ఇదిగో దగ్గరికి వేయించేశాడు, ఇదిగో దగ్గరకు వచ్చేస్తున్నాడు, వాసల్ ద్వారాల దగ్గరకు వేయించేశాడు అన్నట్లుగా అనమాట. నడకిన్నా నిన్నెదిర్ గోదమ్మ అందట నేను బయటికి వెళ్ళనా అందట. ఇంకా లోపలికి రాలేదమ్మా, ఇదిగో ద్వారం దగ్గర వేయించేసి ఉన్నాడు. పూరణ పొర్కుడం వైత్తు పురమెంగం తోరణం నాట కనాకండేన్ తోషీనాన్. ఇలా కണ്ണన్ వేయించేస్తున్నందుకు అందరూ కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నారట. శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానమంతా కూడా తోరణాలు కట్టి ఉంచారట సిద్ధంగా మన కృష్ణయ్య కోసం. ఇలా చెల్లి కలగన్నానే కృష్ణయ్య 1000 ఏనుగుల మీద వేయించేశాడు అని అద్భుతంగా మన గోదాదేవి మొదటి పాసురాన్ని అనుగ్రహించారు. వారణమాయిరం సూజవలం సెయ్దు నారణ నంబి నడకిన్నా నిన్నెదిర్ పూరణ పొర్కుడం వైత్తు పురమెంగం తోరణం నాట కనాకండేన్ తోషీనాన్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.